ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం మే నెల 8వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ బహుళ సప్తమి, భృగువాసరే శుక్రవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 12:02 అయింది. భక్తుని నోట శివానంద లహరి శ్లోకములు పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు 18వ రోజు 31వ శ్లోకాన్ని 32వ శ్లోకాన్ని పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమ శివాయ. 31వ శ్లోకం. నాలంబా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాం చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామత్య పలాయనౌషధ మతిజ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళేన గళితం నోద్గీర్ణమేవ త్వయా. ఈ 31వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. ఓ పశుపతే, భయంకర జ్వాలలతో దేవతలనందరినీ పారిపోయేటట్లు చేసే హలాహలాన్ని నోటిలో ఉంచుకున్నావు. నీ ఉదరంలో ఉన్న చరాచర జీవరాశులను సంరక్షించే ఉద్దేశంతో ఆ కాలకూట విషాన్ని మృంగకుండా, బయట కక్కకుండా కంఠంలోనే ఉంచుకున్నావు. ముల్లోకాలకు పరమోపకారివి అని తెలియజెప్పటానికి ఈ ఉదాహరణ ఒక్కటి చాలదా? ఇప్పుడు 32వ శ్లోకం. జ్వాలోగ్రస్సకలామరాతిభయద క్షేళంకథం వాత్వయా దృష్ట కించకరే ధృతకరతలే కిం పక్వజంబూఫలం జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘటికా వా కంఠే దేశే భృతా కిం తే నీలమణిర్విభూషణయం మయం శంభో మహాత్మన్ వదా. ఇప్పుడు ఈ 32వ శ్లోకానికి తాత్పర్యం. మహేష, శంభో, దేవతలందరికీ మహాభయాన్ని కలిగించే జ్వాలలతో కూడిన కాలకూట విషాన్ని ఎలా చూడగలిగావు? చూడగలిగితే చూడగలిగావు, కానీ చేతిలో ఎలా పట్టుకున్నావు? జంబూఫలం అనుకుని గరళాన్ని చేత ధరించావా? సకల సిద్ధకారి అయిన ఔషధ ఘటికయని నాలుకపై ఉంచుకున్నావా? లేక ఈ ఘోర విషము ఇంద్రనీలమాణిక్యమని తలంచి కంఠాభరణంగా ధరించావా? చెప్పు స్వామి. ఓం నమ శివాయ. మరి రేపటి రోజున మరి 2 శివానంద లహరి శ్లోకములను పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం. సెలవు.